హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ విజయ వ్లాగ్స్. నేను మీకు ఇప్పుడు అఫ్జల్గంజ్లో ఉన్న మహిమగల ఎల్లమ్మ గుడిని చూపించబోతున్నాను. అఫ్జల్గంజ్ బస్ స్టాండ్ నుంచి బ్యాక్ సైడ్లో ఇక్కడ గుడి ఉన్నది. ఇప్పుడు గుడి లోపలికి ఎంట్రీ అవుతున్నాము. లోపల ఎలా ఉందో చూద్దాం రండి. ఇక్కడ సాయిబాబా మందిరం ఉన్నది. ఇక్కడ నాగదేవతలు చెట్టు ఉన్నది. ఇటు పోషమ్మ గుడి ఉంది. ఇక్కడ నాగదేవతల చెట్టు ఉంది. నవగ్రహాలు విగ్రహాలు ఉన్నాయి. ఇటు శివుని గుడి ఉన్నది. ఇక్కడ మనం మంచిగా అభిషేకం చేసుకోవచ్చు. ఇప్పుడు మనము నాగదేవత పుట్టలోకి ఎంట్రీ అయినాము. ఇక్కడ ఏమి అయినా మొక్కుకొని మేము ఇన్ని లీటర్ల పాలు పోస్తాము తల్లి, మా కోరిక నెరవేరితే అంటే ఖచ్చితంగా నెరవేరుతుంది. మన కోరిక నెరవేరిన తర్వాత మీరు ఎన్ని లీటర్ల పాలు పోస్తామని మొక్కుకున్నారో అన్ని లీటర్ల పాలు ఈ పుట్టలో పోయాలి. మనం ఎన్ని లీటర్లు అయితే పోస్తామన్నామో అన్ని లీటర్లు పోస్తూనే ఉంటాము. కానీ పుట్టలో పాలు ఎక్కడికి వెళ్తున్నాయో అర్థం కావు. ఎన్ని పోసినా కానీ పాలు వెళ్తూనే ఉంటాయి. ఇదే మహిమగల పుట్ట. ఒకసారి దగ్గర నుండి చూపిస్తాను చూడండి. ఇక్కడ వినాయకుడు ఉంది, ఇక్కడ అమ్మవారు విగ్రహం ఉంది, ఇక్కడ నాగదేవత మూర్తులు ఉన్నాయి చూడండి. ఈ పుట్టలోనే మనము పాలు పోయాల్సింది. పక్కన అమ్మవారి ఎల్లమ్మ అమ్మవారి విగ్రహం ఉంది చూడండి. ఇక్కడ అమ్మవారు నోరు తెరుచుకొనే ఉంటారు. ఏ గుళ్ళో కూడా ఎల్లమ్మ తల్లి నోరు తెరుచుకొని ఉంటారు. ఇక్కడ మాత్రం అమ్మవారు నోరు తెరుచుకొని ఉంటారు. ఇక్కడ నవగ్రహాలు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్.
పక్కనే హనుమాన్ మందిరం కూడా ఉంది. ఇక్కడ అన్ని దేవతామూర్తుల విగ్రహాలు ఉన్నాయి చూడండి. శివపార్వతులు, కృష్ణుడు, గోమాత, బుద్ధ భగవాన్, సాయిబాబా. ఇక్కడ కాళికాదేవి మందిరం ఉన్నది చూడండి. ఈ గుళ్ళో మాత్రము మనము మొక్కుకొని అమ్మవారికి ఎన్ని లీటర్ల పాలు పోస్తామని మన కోరిక నెరవేరితే ఇన్ని లీటర్ల పాలు పోస్తామని మొక్కుకుంటాము. అన్ని లీటర్ల పాలు కంపల్సరీ పోయాలి. మనకి ఇక్కడ ఏమీ అడగదు అమ్మవారు, ఖాళీ పాలు పోస్తేనే మన కోరిక నెరవేరుతుంది. ఖచ్చితంగా నెరవేరుతుంది ఫ్రెండ్స్. ఇది మహిమగల గుడి. నేను ఇక్కడ కోరిక కోరుకున్నాను. నా కోరిక నెరవేరితే నేను 10 లీటర్ల పాలు పోసినాను ఫ్రెండ్స్. అందుకే మీరు